ఇందాక ఒక పేషెంట్ వాళ్ళ హస్బెండ్ అడుగుతున్నారు, తను సెకండ్ టైం ప్రెగ్నెంట్ అనమాట. సో ముందు ఆడపిల్ల, మేడం మందు తాపిమంటారా పిండం మారిపోతుంది అంటే, ఎందుకు మగపిల్లవాడు పుట్టడానికి. ఇంతవరకు కూడా ఇంత సమాజంలో సైన్స్ అభివృద్ధి చెందినా గానీ ఆడ మగ అని ఈ భేదాలు ఉండడం, మళ్ళీ ఇంకా ఈ మందు ఏదో తాగితే పిండం మగపిల్లవాడు పుడతాడు అని ఇలాంటి అపోహలు ఉండడం చాలా చాలా బాధాకరం. ఇప్పుడు ఏంటంటే కొంచెం సైంటిఫికల్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఆడపిల్లలు మగపిల్లలు అనేది ఎలా తయారవుతారని. మనుషుల్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో 2 మనకు ఆడ మగ నిర్ణయించే క్రోమోజోమ్స్ అన్నమాట. అందులో ఆడవాళ్లలో 2 X క్రోమోజోమ్స్ ఉంటాయి, మగవాళ్లలో ఒకటి X ఒకటి Y క్రోమోజోమ్ ఉంటుంది. సో ఆడ నుంచి మనకు అంటే పిండం తయారయ్యే ప్రాసెస్ లో ఏమవుతుంది, ఆడవాళ్ళ నుంచి ఒక X క్రోమోజోమ్ వస్తుంది అండ్ ఆడవాళ్ళలో X మాత్రమే ఉంటుంది కాబట్టి X మాత్రమే వస్తుంది. అయితే ఆడవాళ్ళ నుంచి అంటే తల్లి నుంచి వచ్చిన X క్రోమోజోమ్ తండ్రి నుంచి వచ్చిన X క్రోమోజోమ్స్ తో కలిపితే దాని ఫలితం ఏంటి, XX అంటే ఆడపిల్ల పుడుతుంది. అయితే తల్లి నుంచి వచ్చిన X క్రోమోజోమ్ తండ్రి నుంచి వచ్చిన Y క్రోమోజోమ్స్ తో కలిస్తే XY అంటే మగపిల్లవాడు పుడతాడు. ఆడ మగ పుట్టబోయే సంతానం యొక్క జెండర్ నిర్ణయించేది ఎవరు, తండ్రి నుంచి వచ్చే Y క్రోమోజోమ్. సో కొంతమంది ఏంటంటే ఇంకా కూడా సమాజంలో ఆడపిల్లలు పుడితే తల్లిని నిందిస్తూ ఉంటారు చాలా మంది, నీకు అందరూ ఆడపిల్లలు పుడుతున్నారు. అది కాదండి, తల్లికి సంబంధం లేదు. ఆడపిల్లలు పుట్టాలి మగ పిల్లలు పుట్టాలని నిర్ణయించే క్రోమోజోమ్ ఏదైతే ఉందో అది తండ్రి నుంచి వస్తుంది. సో అయినా ఆడ మగ అనేది ఇంకా డిఫరెన్స్ అవసరం లేదు. ఇంత సమాజంలో ఇంత అభివృద్ధి చెందినాము, ఆడవాళ్ళు సమాన అవకాశాలతో అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. అండ్ ఇంకొకటి, మందు తాగితే ఆడ మగ మారుతుందా, ఇది జరగదండి. ఎందుకంటే ఒక పిండం తయారైనప్పుడు అంటే అది ఎప్పుడైతే అండము వీరకణం కలిసి ఫలదీకరణం చెందుతాయో ఆ టైంలోనే క్రోమోజోమ్స్ అది ఎక్సా వైయా అనేది డిసైడ్ అయిపోతుంది. సో నువ్వు ఏదో మందు తాగడం వల్ల ఉన్న క్రోమోజోమ్స్ మారిపోయి X కాస్త వైగా మారిపోయి మగ పిల్లలు పుట్టడం అనేది అది ఇంపాసిబుల్, అది జరగదు. ఒకవేళ మీకు ఎవరైనా అలా చెప్పి మందు తాగితే మగ పిల్లలు పుడుతున్నారు అంటే అది వట్టి భ్రమ, దానికి ఏ రకమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. వాళ్ళు మిమ్మల్ని ఆర్థికంగా మోసం చేస్తున్నారు అని తప్ప వేరే అర్థం ఏమీ లేదు అందులో.